హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. మనం ఇప్పుడు అస్సాం మేఘాలయ ట్రిప్లో సెకండ్ డేలో భాగంగా ఊమ్ఘాట్ రివర్కి వెళ్తున్నాము. ఈ ఊమ్ఘాట్ రివరు నిజంగా చాలా స్పెషల్. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది దావ్కి అనేటువంటి విలేజ్లో ఉండడం వల్ల దీన్ని దావ్కి రివర్ కూడా అంటారు. ఆ ప్రత్యేకతలు ఏంటంటే ఇది మేఘాలయ హిల్ స్టేషన్ కదా, మనం మళ్ళీ బేస్కి వచ్చేసామన్నమాట ఈ రివర్ కోసం అని చెప్పి. ఈ రివర్ వచ్చేసి ఇందులో బోటింగ్ చాలా హైలైట్. ఇది బంగ్లాదేశ్ని మేఘాలయాన్ని వేరు చేసేటువంటి న్యాచురల్ బోర్డర్ అనమాట. ఈ రివర్ ఈ దావ్కి విలేజ్ నుంచి బంగ్లాదేశ్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి మన మేఘాలయలోకి రోడ్ ట్రాన్స్పోర్టు. ఇక్కడ నుంచి మొత్తం ట్రక్స్ అవన్నీ ఈ స్టోన్ కోసం అని చెప్పి మేఘాలయకు వస్తూ ఉంటుంది. చాలా హెవీగా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆ వ్యూ కూడా చూడడానికి. ఈ స్పెషల్ ఏంటంటే ఈ రివర్లో హాఫ్ వచ్చేసి మన ఇండియన్ టూరిస్టులు బోటింగ్ చేస్తుంటారు, అటువైపు హాఫ్లో బంగ్లాదేశ్ టూరిస్ట్ బోటింగ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఇటువైపు రాకూడదు, మనం అటువైపు వెళ్ళకూడదు. ఇది చెక్ పోస్ట్ కూడా ఉంది ఇక్కడ, ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉంటారు, అటువైపు బంగ్లాదేశ్ పోలీస్ ఉంటారు. నిజంగా ఇది ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ బోటింగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చుట్టూ చూడండి ఎంత లష్ గ్రీన్గా ట్రీస్ ఎంత బాగున్నాయి. బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత బాగుందో వెళ్తూ ఉంటే. వాటర్ కూడా గ్రీనిష్గా చాలా బాగున్నాయి చూసేదానికి. ఈ బోట్ అసలు ట్రావెల్ చేస్తుంటే అసలు చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంది. ఒక వాటర్ మీద అలా ఒక పేపర్ పెట్టినట్టు చాలా బాగుంది. ఫొటోస్ కూడా వ్యూ. కొంచెంసేపు బోటింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆపుతారనమాట. ఇక్కడ మనం టీ, స్నాక్స్ అలాంటివి కావాల్సినవి తీసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు పెబల్స్ కనపడుతున్నాయి కదా, ఈ పెబల్స్ వచ్చేసి మనకి ఈ రివర్కి క్రిస్టల్ క్లియర్ లేక్ అని ఒక పేరు అనమాట. ఏషియన్స్ క్లీనెస్ట్ రివర్ ఇది. డిసెంబర్ టు ఫిబ్రవరి అయితే వాటర్లోంచి క్లియర్గా కనపడతాయి అన్నమాట ఈ పెబల్స్. అందుకనే దీన్ని క్రిస్టల్ క్లియర్ లేక్ అని పేరు. వీళ్ళు బంగ్లాదేశ్ వెండర్స్ అనమాట. వీళ్ళు ఇక్కడ చింతపండు, రేగి పండ్లతోటి ఏదో ఒక ఊరగాయ లాగా ఉంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్. ట్రై చేసాం మేము, బాగుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూడండి ఎంత క్లియర్గా ఉందో వాటర్ వచ్చేసి. ఈ రివర్ బ్యాక్ నుంచి చూస్తే మనకి బంగ్లాదేశ్ విలేజ్ కూడా దూరం నుంచి కనపడద్ది. కానీ బోటింగ్ మాత్రము అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఫిషింగ్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ. లోకల్ ఫిషర్మ్యాన్ ఇక్కడ ఫిషింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. చూడండి ఈ కొండరాళ్ళు వీటి మధ్యలో నుంచి ఆ పచ్చని చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే ఎంత బాగుందో ఈ రివర్. తప్పకుండా మీరు మిస్ కాకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పండేటువంటి బనానాస్, పైనాపిల్, లెమన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మన 2-3 లెమన్స్ కలిపితే ఇక్కడ వీళ్ళది ఒక లెమన్. వీళ్ళు లెమన్ చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. సో దీని తర్వాత వచ్చేసి మేము మేఘాలయలో ఫేమస్ వచ్చేసి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనమాట. ఇవి సింగిల్ డెకోర్ ఉంటాయి, డబుల్ డెకోర్ ఉంటాయి అన్నమాట. మేము సింగిల్ డెకోర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్కి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జ్ అంటే 2 చెట్ల మధ్యలో రూట్స్ తోటి ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుద్ది న్యాచురల్గా. మనము ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళచ్చు. చూడండి ఇది ఓన్లీ రూట్స్తోనే ఫామ్ అయింది. ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్ మేఘాలయలో. కొన్ని దగ్గర ఇలాంటి రూట్స్తో డబల్ స్టేర్ కూడా ఉంటుంది. ఇది సింగిల్ డెకోర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్. ఇది కూడా చాలా బాగుంది. అవతార్ మూవీలో సెట్టింగ్ లాగా ఉంది ఇది. ఇక్కడ ఉన్నంతసేపు అవతార్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. అంటే ఆ థిక్ ఫారెస్ట్ మధ్యలో ఈ లివింగ్ రూట్ బ్రిడ్జ్. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది నడుస్తున్నా కానీ చెక్కు చెదరలేదు. దీని తర్వాత మనము ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ మావ్లాంగ్ విలేజ్కి వచ్చేసాము. వెల్కమ్ టు మావ్లాంగ్ విలేజ్. ఇక్కడ మొత్తము హోమ్ స్టేసే, అంటే టూరిస్టుల కోసము. ప్రతి ఒక్క హౌస్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా, ప్లాంటేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా పిక్చర్ ప్లాంట్,
ఈ పిక్చర్ ప్లాంట్ వెరీ రేర్గా చూస్తుంటాం మనము. ఇన్సెక్టివోరస్ ప్లాంట్ ఇది. చూడండి రోడ్లు అంత నీట్గా ఉన్నాయి. ప్లస్ రోడ్డుకి 2 సైడ్స్ ప్లాంటేషన్ ఎంత చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంది. ఎవ్రీథింగ్ బౌండరీస్ అన్నీ బ్యాంబూ యూస్ చేశారు. న్యాచురల్గా దొరికేటువంటి స్టోన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది పనోరమిక్ వ్యూ అనమాట. ఇక్కడి నుంచి ఈ బ్యాంబూ ల్యాడర్ మీద ఎక్కితే లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు కనపడుతుంది కదా, అక్కడ బంగ్లాదేశ్ కనపడుతుంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ క్యూట్ బేబీస్ బాగున్నారు, వీళ్ళు చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు. సో వీళ్ళతో కొంచెంసేపు మాట్లాడి తర్వాత వీళ్ళతో ఒక పిక్ తీసుకున్నాము. ఇట్స్ ఆల్సో ఏ నైస్ ఎక్స్పీరియన్స్. సో సెకండ్ డే మాకు చాలా స్పెషల్గా గడిచింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.